అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే అతని వారసులకు 45% మాత్రమే వారసత్వంగా వస్తుంది. మిగతా 55% ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. అది చాలా ఆసక్తికరమైన చట్టం. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇగో నేను మొన్న చెప్పింది కూడా ఇదే, ఇతని గురించే. ఏదో ఇంటర్వ్యూలో నేను చూసా, ఇతన్ని ఏమంటాడు, భారతదేశంలో ఉన్నటువంటి ట్యాక్సులన్నింటినీ మేము కలెక్ట్ చేసేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళకి తప్ప అని అన్నాడు. ఇప్పుడు ఇతను చెప్తున్నది కూడా అదే. వీళ్ళ ప్రకారంగా ఏంటంటే, మీ ఆస్తి ఏదైతే ఉందో, మీ తాతల ఆస్తి ఏదైతే ఉందో, మీకు వంశపారంపర్యంగా వస్తున్నది ఏదైతే ఉందో దాంట్లో 45% మీకు ఇచ్చి 55% వాళ్ళు మరి ఎవరికైతే దారదత్తం చేయాలో వాళ్ళకి చేసేస్తారట. చూసుకోండి మళ్ళీ కాంగ్రెస్ కోటేస్టోళ్ళు. రైట్, బతికున్నా చచ్చినా పన్ను, కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజల సంపదపై పంజా. యువరాజ్ సలహాదారు చెప్తున్నది అదే. వారసత్వ పన్నుపై మాట్లాడుతున్నారు. మీ పిల్లల కోసం సంపాదించుకున్న దాన్ని సంపద పంపిణీ పేరుతో దోచుకుంటారు. కర్ణాటకలో ముస్లింలకు బీసీల రిజర్వేషన్. పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం. ఇది వాస్తవం. ముస్లింలందరినీ తీసుకొచ్చి బీసీలల్లో ఓబీసీలల్లో కలిపేసారు కర్ణాటకలా. సో ఇదే దేశం అంతా జరగబోతోంది. పిట్రోడా వ్యాఖ్యలపై మోడీ ఆగ్రహం అన్నాడు కదా, ఇది వాస్తవం. ఆల్రెడీ కర్ణాటకలో అఫీషియల్ జియో రిలీజ్ చేసింది కర్ణాటక గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటిది. రైట్, భోపాల్లో నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోదీ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. ప్రధాని మోడీ భయపడుతున్నారంట. ఇది ఏ పేజీలో ఉంది? 11 పేజీలు. అన్ని 11 పేజీలో ఉన్నాయి కదా, చూద్దాం. ఎన్నికలు తన చేతుల్లోంచి జారిపోతున్నాయని గుర్తించారు. అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం, ఆ తర్వాత ఏం చేస్తాం అనేది చెప్పనే లేదు. మా మేనిఫెస్టో చూసి వణుకుతున్నారు. మోదీ ప్రజానేత కాదు, బిలియనీర్ల నేత. వారికి 16 లక్షల కోట్లు పంచిపెట్టారు. 90% జనాభాకు న్యాయం చేయడమే నా జీవిత లక్ష్యం అని అంటున్నాడు కదా రాహుల్ గాంధీ. ఈ 90% కేవలం ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి జనం మాత్రమే. ఇన్ డీటెయిల్గా చూద్దాం మనం, నేను చెప్తా దాని సంగతి ఏందనేటువంటిది. బట్ చూద్దాం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది, మోడీ చెప్తున్నది ఏంటి. తెలంగాణపై కమలం గురి, ప్రచార ఉధృతి పెంచాలని నిర్ణయం. నేడు సిద్దిపేట సభకు అమిత్ షా. 30న మే 3, 4 తేదీల్లో మోదీ పర్యటన. మజ్లిస్ కాంగ్రెస్ కు బీటిం. రాహుల్ ఓవైసీ విధానాలు ఒక్కటే. పిట్రోడా ఆలోచనల అమలుకు కాంగ్రెస్ యత్నం. అనురాగ్ ఠాకూర్. నిన్న మాధవీలత గారు సంబంధించినటువంటి ఆవిడకు సంబంధించినటువంటి నామినేషన్ ర్యాలీలో అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొనడం జరిగిందనమాట. తను ఆ టైంలో చేసినటువంటి వ్యాఖ్యలుగా మనం చూడొచ్చు వాటిని. రైట్, కాంగ్రెస్ వస్తే బతికున్నా పన్ను, చచ్చినా పన్ను వసూలు చేస్తుంది. జీవితకాలం అంతా కష్టపడి చెమటోడ్చి తమ పిల్లల కోసం కూడబెట్టిన మధ్యతరగతి ప్రజల ఆస్తులను దోచుకుంటుంది. వారసత్వ పన్నుపై యువరాజ్కు రాహుల్ గాంధీని ఉద్దేశించి రాచ కుటుంబానికి సలహాదారు శామ్ పిట్రోడా మాట్లాడారు. మధ్యతరగతి ప్రజలపై మరిన్ని పన్నులు విధించాలని కొంతకాలం క్రితం ఆ సలహాదారే చెప్పారు. ఇప్పుడు వారసత్వ పన్ను గురించి మాట్లాడుతున్నారు అని ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం కదా. 11వ పేజీ ఇది. మొన్న నేను లాస్ట్ టైం కూడా చెప్పిన ఒక ఇంటర్వ్యూలో ఇదే శామ్ పిట్రోడా మాట్లాడాడు. ఏమని, మేము పన్నులు పెంచేస్తాం, మధ్యతరగతికి సంబంధించినటువంటి ఏవేవైతే ప్రామిసులు మేము ఇస్తున్నామో అవన్నీ తీరాలంటే వీళ్ళకి చక్కగా మేము పన్నులు పెంచేసి అప్పుడు మధ్యతరగతి వాళ్ళకి మిగిలిన వాళ్ళందరికీ మనం పైసలు ఇస్తాం, లేదంటే ఏందది అందరినీ సేఫ్ గార్డ్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇక చూద్దాం ఇంకా డీటెయిల్గా ఏమన్నారు. బుధవారం ఆయన ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో అంబికాపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. అమెరికాలో వారసత్వ పన్ను లాంటిది ఇక్కడ లేదని ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యపై దుమారం లేగుతోంది. మోదీ కూడా ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. వ్యక్తులు బతుకున్నప్పుడే కాకుండా చనిపోయాక కూడా వారి సొమ్మును దోచుకోవడం కాంగ్రెస్ సూత్రంలో కనిపిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తమ పూర్వీకుల ఆస్తి అని వాగారు. గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి భావిస్తుంటారు, దాన్ని వారి పిల్లలకు అందించారు. కానీ సగటు భారతీయులు మాత్రం తమ ఆస్తులను పిల్లలకు ఇవ్వడానికి మాత్రం వారు ఇష్టపడడం లేదు. పంజా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తును ఉద్దేశించి మీ ఆస్తులు దోచుకొని ప్రత్యేక కేటగిరీ ముస్లింలను ఉద్దేశించి సమానంగా పంచుతుందట అని దుయ్యబట్టారు. మన పూర్వీకులు వారసులు పెళ్లిల కోసం బంగారు ఆభరణాలు కూడబెట్టారు. కాంగ్రెస్ దాన్ని కూడా దోచుకుంటుందని దీనికి మరి మీరు అంగీకరిస్తారా అని రోడ్ షోలో మోడీ ప్రశ్నించారు. కాంగ్రెస్ కళ్ళు మీ రిజర్వేషన్ల పైనే కాదు, మీ ఇళ్ల పైన, మీ సంపద పైన, మీ ఇంట్లోని ప్రతి కబ్బోర్డ్ పైన ఉన్నాయి. కానీ నేను వారి చర్యలను అడ్డుకుంటాను అని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఓబీసీలకు అన్యాయం చేస్తుందని మోడీ ఆరోపించారు.
ముస్లిం రిజర్వేషన్ల కోసం బీసీల కోటాను తగ్గిస్తున్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్లో హార్దాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో మోడీ మాట్లాడుతూ బీజేపీ మాత్రమే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే ఇండియా కూటమి నుంచి ఏడాదికో ప్రధాని వస్తారని ఎద్దేవా చేశారు. వాస్తవమే కదా, ఏడాదికో ప్రధాని సంగతి నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ లేదా ఈ ఇండి కూటమి సభ్యులు ఎవడైనా సరే ఇప్పటి వరకు ప్రాపర్గా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరో చెప్పలేదు. ఇండి కూటమి నుంచి రాహుల్ గాంధీ అని అంటున్నారు. ఇప్పుడు ఇండి కూటమిలో ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు? మా కేసీఆర్ ఉన్నాడు, మమతా బెనర్జీ ఉన్నది, ఒరిస్సా సీఎం ఉన్నది, చాలా మంది ఉన్నారు కదా ఇండి కుటుంబంలో. స్టాలిన్ ఉన్నారు, స్టాలిన్ అండ్ ఫ్యామిలీ. వాళ్ళైనా సరే, మమతా బెనర్జీ అయినా సరే, రాహుల్ గాంధీ అయినా సరే, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు ఇండి కూటమిలో అనేటువంటి మాట ఓపెన్గా చెప్పినటువంటి మాట లేదు. సో రాహుల్ గాంధీని పీఎం చేస్తే ఒప్పుకుంటారా? రీసెంట్గా మనం చూసినాం, బీజేపీ వాళ్ళు కొన్ని యాడ్లు చేసిరు. ఆ యాడ్లలో ఎంత క్లియర్గా కనబడుతుంది, నేను పీఎం అంటే నేను పీఎం అని చెప్పి ఆఖరికి పెళ్లి కూతురు దగ్గర కూడా వాడు పెళ్లి చేసుకుంటాడు, మేము అందరం శోభనం చేసుకుంటాం అనేటువంటి మాట కూడా వాళ్ళు మాడినారు అక్కడ. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేటువంటిది.